సీరియల్స్ నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం సాగించి అద్భుతమైన తన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచిన ఈ అందాల భామ ఇప్పుడు 800 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. సినిమాల్లో నటించాలనే డ్రీమ్ చాలామందికి ఉంటుంది, కానీ ఆ అదృష్టం దొరకడం అంత ఈజీ కాదు. అయితే చదువు మధ్యలోనే ఆపేసి టీవీలో నుంచి బాలీవుడ్కు, అక్కడి నుంచి టాలీవుడ్కు వచ్చి తనదైన పద్ధతిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకుంది ఈ వయ్యారి. ఇప్పుడు ఈ ముద్దుగుమ పేరు పాన్ ఇండియా ప్రాజెక్ట్తో మళ్ళీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ వయ్యారి మరెవరో కాదు, మృణాల్ ఠాగూర్. మహారాష్ట్రలో 1992లో జన్మించిన మృణాల్ ముంబైలో స్కూలింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత కేసీ కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. అప్పటికే తనకు నటనపై ఉన్న ఆసక్తి ఎక్కువ కావడం వల్ల అటెండెన్స్ సమస్యతో చదువు మధ్యలోనే వదిలేసింది. అప్పుడే ఆమెకి టీవీ సీరియల్స్లో అవకాశాలు వచ్చాయి. 2012లో స్టార్ ప్లస్లో వచ్చిన ముజ్సే కుచ్ కెహ్తే యే ఖామోషియాన్ అనే సీరియల్తో ఆమె నటన ప్రారంభమైంది. ఆ తర్వాత 2014లో కుంకుమ్ భాగ్య అనే సీరియల్తో ఇంటింటా పేరుని సంపాదించుకుంది. 2014లో 3 మరాఠీ సినిమాల్లో కనిపించిన అసలైన బ్రేక్ మాత్రం 2019లో వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సీతగా గుర్తుండిపోయేలా చేసింది సీతారామం సినిమా. దుల్కర్ సల్మాన్ సరసన నటించిన ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ హిట్ కావడంతో పాటు ఈ ముద్దుగుమ్మకు విమర్శకుల ప్రశంసలు కూడా బాగానే వచ్చాయి. ఆ సినిమాకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత నాని సరసన హాయ్ నానా సినిమాతో మరో సక్సెస్ని అందుకుంది. అయితే విజయ్ దేవరకొండతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మృణాల్ 2021లో హాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమా మెట్రిక్స్ రిసరెక్షన్స్ కోసం ఆడిషన్ కూడా ఇచ్చింది. కానీ ఆ పాత్ర చివరకు ప్రియాంక చోప్రాకు దక్కింది. అయినా ఇది ఆమె ఇంటర్నేషనల్ గుర్తింపునకు ఓ అడుగనే చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఈ ముద్దుగుమ్మకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మృణాల్ మరోసారి పాన్ ఇండియా లెవెల్లో ట్రాక్లోకి వచ్చింది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్లో ఆమె కూడా ఓ కీలక పాత్రలో ఎంపికైనట్లు తెలుస్తోంది. దీని బడ్జెట్ సుమారు 800 కోట్లు అంటున్నారు. దీపికా పదుకొనే లీడ్ రోల్లో నటించనుంది. ప్రస్తుతం అడవి షేర్ సరసన డెకాయిడ్ సినిమాలో కూడా నటిస్తోంది మన మృణాల్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.